ప్రార్థన చేసుకునే రకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్న రకాల సమయంలో ప్రార్థన గ్రంథం యొక్క సందేశం మనం వినబోతున్నాం కనుక నేర్చుకోబోతున్నాం కనుక ప్రార్థన చేసుకునే రకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన. మహాగఢుడు మహోన్నతుడు మా ప్రియాపర్లకు తెలియదు మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్థితిలో సాదర చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి రకాల సొనచని వేగరమ తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాదు మా మీద ప్రకాశింపు చేసినందుకు మీకే స్థుతులు సాదర చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి ఈ ఉదయకాల శ్రవణ తండ్రి ఇదిగోని తండ్రి ప్రార్థన జ్ఞానం తండ్రి 22 అధ్యాయులు తండ్రి మేము ఎంత చక్కగా తండ్రి నేర్చుకున్న తండ్రి తెలుసుకున్న తండ్రి విన్న వర్తమాన తండ్రి మా హృదయాన్ని పలకం మీద రాసుకుంటే చక్కగా భాగ్యం మాకు దయచేసి తండ్రి మీకే స్థుతులు సాదర చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి రోజు తండ్రి ప్రార్థన గ్రంథం యొక్క సందేశాన్ని నేర్చుకుని పోతున్నాను తండ్రి. తెలుసుకుని పోతున్నాను కదా తండ్రి మీదైనా సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇదిగోని తండ్రి మీ దైవశాఖలు చక్కడైన తెలియని ప్రసిద్ధి తండ్రి. ఇదిగోని తండ్రి ఇంకొన తండ్రి మా స్థానిక సంఘ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓజరు వేసిన స్థానిక సంఘాలు దేశానికి ఖర్చు కాబట్టి విశ్వాసం దేశానికి ఖర్చు కాబట్టి తండ్రి ఈ ప్రార్థనలు తప్పు పలాలు సైన్యమైనటువంటి క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించారు మా ప్రియులకు తండ్రి. మంచి బీడాల ప్రార్థన చేసుకుని మన మధ్యలోని దేశాల ప్రార్థనలో నీటి కుటుంబ ప్రార్థనలు మరింత ముందుకెళ్ళి ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన. వాళ్ళకు మా కడతని గడిచిగా మెచ్చున్నాం తండ్రి. యువతకాలం వేగరమైతే నీ సన్ని బాకి మీ సన్నిధి కాంతులు మా ప్రకటన చేసుకున్నాం తండ్రి. యువతకాల సమిటిగా తండ్రి ప్రకటన సందేశం తండ్రి మేము వినపోతున్నాం కదా నేర్చుకోబోతుంది తెలుసుకోబోతాం కదా విని విషయ కాదు మా హృదయ రాసుకుని తండ్రి సమిటి మా ప్రేమ ఆడతాం జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. రోజులు వయసుకి క్రితం కాపాడుతున్న వాక్యాన్ని భోజనం బియ్యాలు రాజుకొని కూడా దీయించాడు కుటుంబాన్ని కూడా దీయించాడు సంఘ పెద్దలు అందరూ దీయించాడు తండ్రి. నూతనంగా అర్పితంగా సేకరణ తీర్చాను తండ్రి. ఈ సమయంలో తండ్రి వెళ్తే ఆరోగ్యం కూడా అందరినీ దీయించాను తండ్రి. ఈ ప్రార్థనలు తప్పు పరపని క్షమించమని వేడుకుంటే ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న పడుతుంది. ఆమేన్. మంచి బిడ్డలారా మన దైవచనైన ప్రియులు దేవశాఖలు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. మంచిదినైనా మరింతవరకు ఈ యొక్క కుటుంబ ప్రార్థనను ప్రారంభించి ప్రార్థన చేసి దేవుని మహిమపరిచినటువంటి కుమారుడుకును అలాగే ప్రార్థనలో మరి ఏకీభవించినటువంటి ప్రార్థన చేసినటువంటి కుమార్తె విజయశాలినికి మరి కుమార్తెకి ప్రభునామంలో నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మరి ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం నుంచి మనము గత కాలంలో ప్రకటన గ్రంథం నుంచి కొన్ని విలువైనటువంటి సంగతుల్ని కొన్ని విలువైనటువంటి వర్తమానాలని మనం విన్నాం కదా మోషబాబు నేర్చుకున్నాం కదా. సో అయితే నిన్నటితో మనము ముగించుకున్నాం ప్రకటన గ్రంథాన్ని. అయితే మరొకసారి ఈ ప్రకటన గ్రంథంపై మరింత అవగాహన మనకు రావడానికి మరొకసారి విన్న వాక్యాన్ని మనం నెమరు వేసుకోవడానికి అసలు ప్రకటన గ్రంథంలో మనం ఏం చూసాం ఏం విన్నాం ఏం నేర్చుకున్నాం మనము ఇతరులకి ఏం ప్రకటించాలి మనం ఏం తెలుసుకోవాలనేటువంటి ఒక మంచి అవగాహన రావడం కొరకు మరొకసారి ఈ ఉదయకాల కుటుంబ ప్రార్థనలో ఈ ప్రకటన గ్రంథం మీద మరొక సమయాన్ని మరొక కాలాన్ని గడపాలనేటువంటి ఆత్మ ప్రేరేపణతో మరలా ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం గూర్చినటువంటి ధ్యానాన్ని చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఓకేనా మోషబాబు? కనుక ఈ ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు అనుకుంటున్నాం కదా. ఈ 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అండ్ నేపథ్యాన్ని సందేశాన్ని ఒక్కసారి మనం నెమరు వేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. గత కాలంలో మనం తెలుసుకున్నటువంటి మాటలని మరొకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ సందర్భాలని యోహాను గారు యేసుక్రీస్తుల వారి యొక్క సువార్త నిమిత్తము సేవ నిమిత్తం ఆయన బంధింపబడిన వాడై గ్రీస్ దేశంలో ఉన్నటువంటి పద్మాసు ద్వీపంలో ఆయన్ని మరి బందీగా వేయడం జరిగింది. సో బందీగా ఉన్నటువంటి ఆయన ప్రభు దినమందు ఆత్మవశుడై ఉన్నాడు. ప్రభు దినము అనగా మనకి ప్రభు దినం అనగానే సంఘ కార్యక్రమాలు ఎప్పుడైతే జరుగుతాయి ఇది దేవుడు ప్రభువు యొక్క కార్యంగా మనం భావించి దానికి మనం టోటల్గా సిద్ధపడతాం కదా. అలాగే యోహాను కూడా ప్రభు దినమందున ఆయన పరవశుడై ఉండగా ఆయనకి దేవదూత యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమై త్వరలో సంభవించబోతున్నటువంటి సంగతులన్నీ కూడా నీవి మాటలని సంఘానికి తెలియజేయని యోహాను గారికి దూత ద్వారాగా ఆయన చూడడం జరిగింది.
సో అక్కడ నుంచి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం మొదలుకొని 22 అధ్యాయాల వరకు మరి ఆయన చూసినటువంటి వైభవాన్ని, ఆయన చూసినటువంటి మహా సంగతులని ఈ ప్రకటన గ్రంథంలో పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడు మొదటి అధ్యాయం నుంచి 22 అధ్యాయాల వరకు మనం ఏమి విన్నామో, ఏమి నేర్చుకున్నామో ఒకసారి బైబిల్ గ్రంథాన్ని అనుసరించి ఈ ఉదయకాల సమయంలో కొంత వాక్య పరిచయం చేయడానికి మనం సిద్ధపడదాం. ఓకేనా మహేష్ బాబు? కనుక ఇప్పుడు మొదటి అధ్యాయం నుంచి కొన్ని భాగాలు మనం చూద్దాం. మొదటి అధ్యాయంలో ముందుగా ఒక మాటను మనం చదువుదాం. ఒకసారి మీ బైబిల్ తెరిచి ఒకసారి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనం చదువుదాం. మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని ఆయన తన దూత ద్వారాగా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అంటే ప్రకటన గ్రంథంలో ఈ వ్రాయబడినటువంటి సంగతులన్నిటినీ చెప్పడానికి దేవుడు ఇదిగో యోహాను గారిని ఎన్నుకున్నట్లుగా మనకు కనపడుతుంది. యోహాను గారి ద్వారాగా ఈ 7 సంఘాలకి, ప్రపంచ దేశాలకి, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఆనాడు ఉన్నటువంటి రాజ్యాలకి, నేడు ఉన్నటువంటి దేశాలకి సంబంధించినటువంటి మాటలను చెప్పడానికి ఆ రోజు యోహాను గారిని ఎన్నుకున్నట్లుగా మనకు కనపడుతుంది. సో ఈరోజు కూడా ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలని ఎన్నుకోవడానికి, చెప్పడానికి మనల్ని ఎలా చేసుకున్నాడని వ్రాయబడింది అంటే మనల్ని యాజకులుగా చేసుకున్నాడు అని వ్రాయబడింది. ఏనా? ఇక్కడ కూడా మాట మనకు కనబడుతుంది. ఆ మంచి మాటను మనం చూద్దాం అండి. ఒకసారి మనం 6వ వచనం చదువుదాం. చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించి మనకి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయన కలుగును గాక. మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవుని యొక్క రాజ్యానికి మనల్ని ఎలా చేశాడంటే యాజకులుగా చేశాడు. ఆ రోజు దేవుని యొక్క సంకల్పాన్ని చెప్పడానికి యోహాను గారిని ఎలాగైతే అంతమందిలో ఆయన ఏర్పరచుకున్నాడో, ఆయన సిద్ధం చేసుకున్నాడో, ఆ రోజు యోహాను గారు చెప్పినటువంటి సంగతులను ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని నమ్మి క్రీస్తు ప్రభుల వారి కొరకు సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళందరినీ దేవుడు ఎలా చేసుకున్నానని చెప్పాడు? యాజకులుగా చేసుకున్నానని చెప్పాడు. సో ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథమే కాదండి, బైబిల్ గ్రంథాన్ని అంతటిని ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవునికి దాసులు. ఇప్పుడు యోహాను గారితో కూడా మనము కూడా ఎవరనమాట? ఈక్వల్ అనమాట, సమాన భాగస్థులు దేవుని యొక్క పనులు, ప్రభు యొక్క పరిచర్యలు. ఈరోజు బైబిల్ పట్టుకుని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు యోహానికి అంత క్లారిటీ, అంత ఖ్యాతిని, అంత ఘనతని, అంత ఆధిక్యతను ఇచ్చాడని ఈరోజు మనం మురిసిపోతున్నాం కదా. ఈరోజు ప్రభు మాటలను ఎవరైతే చెబుతున్నారో వారు కూడా ప్రభు దృష్టిలో ఎవరన్నమాట? గొప్పవారు. వారు కూడా ఎవరంటే ప్రభు దృష్టిలో ఉన్నతమైనటువంటి వారు. వారు కూడా దేవుడు ఏర్పరచుకున్నవారు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ప్రకటన గ్రంథం పట్ల ఏమంటే ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనము కూడా ఎవరు అంటే మనము కూడా గొప్పవారము, ఆయనకి యాజకులము, ఆయన గురించి ప్రకటించవలసినటువంటి వారము. పేతురు గారు కూడా ఈ సందర్భాన్ని ఎత్తారు. ఏమని? అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమును మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహాలు. చూసారా? ఆ రోజు అపోస్తుల 12కి అంతమంది, ఆ అపోస్తుల 12 మందికి అంత గొప్ప భాగ్యం దక్కింది కదా. మాకేంటి తండ్రి అని ఈరోజు మనసు పెట్టి బైబిల్ మీద అలా పెట్టుకోకూడదు. ఏనా? ఈరోజు మనం మనసు పెట్టి ఆలోచించేస్తున్నాడు. మనకి కూడా ఏమర్థమవుతుందంటే మనము కూడా వారిలో ఒకరం అంటున్నాడు. తండ్రి ప్రేమకి అవధులు లేవండి. తండ్రి ప్రేమకి స్వార్థం లేదు. తండ్రి ప్రేమకి ఏమంటే వ్యత్యాసం లేదు. అందరూ ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారి ద్వారాగా దేవుడు తన మనసుని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజు ఏమంటే కొంతమందిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ రోజు అందరికీ దేవుడు తన మాటను చెప్పే యోగ్యతను, అర్హతను ఇచ్చాడు. ఎవరైతే దీనిని ప్రేమిస్తారో, ఎవరైతే దీనిని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో ఏమంటే వారికి కూడా మంచి గౌరవాన్ని, పేరును, ప్రఖ్యాతను అనుగ్రహిస్తాడని ఈ సందేశం మనకిస్తుంది. ఓకేనా? ఇక మొదటి అధ్యాయంలో మనం వినబోతున్నటువంటి వర్తమానం ఏంటంటే మహిమ గల క్రీస్తును మరి చూసావా అని ఈ అధ్యాయం మనల్ని ప్రశ్నిస్తుంది. ఏంటి తల్లి? ముందుగా మహిమగల క్రీస్తును నువ్వు చూసావా? యేసు మహిమలో ప్రత్యక్షమైన సంఘాల మధ్య నడుస్తున్న ప్రభువుగా మనకి ఈ మొదటి అధ్యాయంలో కనబడుతున్నాడు. ఓకేనా మోషి బాబు? ఇక ఈ అధ్యాయం ఒక్కొక్క అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఈ రీతిగా మనం ప్రశ్నించుకుంటే సమాధానం మనకి చక్కనటువంటి రీతిలో దొరుకుతుంది. ఇక మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు మహిమాన్విత రూపము, అలాగే యోహానుకు కలిగినటువంటి దర్శనము,
7 దీపస్తంభాలు 7 సంఘాల మధ్య నడుస్తున్నటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచయము మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఓకేనా. ఇక ఈ మొదటి అధ్యాయము ఈ రాబోతున్నటువంటి 22 అధ్యాయాలకి మెయిన్ డోర్ లాంటిదని మనం చూస్తాం. ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తేనే మిగతా ఆ అధ్యాయాలన్నీ, మిగతా వచనాలన్నీ, మిగతా సందర్భాలన్నీ అర్థం కావడానికి అవకాశం ఉంది. కనుక ఈ మెయిన్ డోర్ని ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా దీనిని బాగా రీసెర్చ్ చేస్తేనే మిగతా మిగతా అధ్యాయాలు మనకు అర్థం కావడానికి అవకాశం ఉందని పరిశుద్ధాత్మను మనకు తెలియజేస్తున్నాడు. సో ఇలా మొదటి అధ్యాయంలో 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, ఇవి 7 సంఘాలు సూచిస్తున్నాయని, ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు అనగా ఇవేంటవి? ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదియా అనేటువంటి 7 సంఘాలకి ఈ సంగతులన్నీ నువ్వు రాసి పంపమని మరి యోహాను గారికి దేవుడు చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా. ఇది మొదటి అధ్యాయం. ఇక రెండవ అధ్యాయం మనం చూసినప్పుడు 4 సంఘాలని హెచ్చరిస్తున్నట్లు, ఈ 4 సంఘాలని మొదటగా ప్రోత్సహిస్తూనే ఏం చేస్తున్నానని ఈ 4 సంఘాలను ప్రోత్సహిస్తూనే ఈ సంఘాలను ఏం చేస్తానంటే పురుకొల్పుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే మొదట నీకుండినటువంటి ప్రేమను వదిలితివి, అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఈ 2 మాటలను బట్టి సంఘాలన్నింటినీ హెచ్చరిక చేసినట్లుగా మరలా వారిని తిరిగి ఆ మొదటి ప్రేమను పొందుకోమని వారిని హెచ్చరిస్తున్నట్లుగా 2-3 అధ్యాయంలో మనం చూసాం. 2వ అధ్యాయంలో 4 సంఘాల గురించి మాట్లాడారు. 3వ అధ్యాయంలో మిగతా 3 సంఘాల గురించి మాట్లాడినటువంటి భాగాలు మనం చూసాం. ఓకేనా. ఏమండి, మంచి వారిని మెచ్చుకుంటేనే వారి యొక్క తప్పులను సరిదిద్దినట్లుగా ఈ 2 అధ్యాయాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా. ఇక 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేటప్పుడు 4వ అధ్యాయంలో పరలోక వైభవాన్ని ఆయన చూస్తున్నాడు. ఇక మీద నుంచి పరలోకంలో జరగబోతున్నటువంటి సంగతులను యోహాను గారు చూడడము, అవి చూసిన బట్టి ఆయన బాధపడుతుంటే దూత ఆయనను బలపరిచిన దాన్ని బట్టి ప్రజల మీదకి ఏ ఉగ్రతలు రాబోతున్నాయో ఆయన చూడడం, మరలా ఆశ్చర్యపడడం, భయపడడం. సో ఈ సన్నివేశాలన్నీ 4వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు కనబడుతున్నటువంటి దృశ్యాలు. ఓకేనా. ఇక 4వ అధ్యాయంలో పరలోక సింహాసనము, తండ్రి అయినటువంటి దేవుని మహిమ, 24 పెద్దలు, 4 జీవులు, 24 కిరీటాలు, వాళ్ళ అధికారాలన్నీ దేవుని ముందు సాష్టాంగపడి వారు ఆయన ఆరాధిస్తున్నారని 4వ అధ్యాయం ద్వారా మనం విన్నటువంటి వర్తమానం. ఇక 5వ అధ్యాయం మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉందో? 5వ అధ్యాయం అంటే కొన్ని ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో అన్ని ప్రాముఖ్యమైనటువంటి, ప్రకటన గ్రంథం అనే కాదు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయము, ప్రతి పుస్తకం మీద మనకు ఒక గ్రిప్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అలాగే ఆ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు, కీలకమైనటువంటి అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు 4వ అధ్యాయం ఉందా, పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలు, 24 దేవదూతలు, ఏమంటే 4 జీవులు, వెరీ గుడ్, 4 జీవులు, ఏమండి ఇలా మనం కొన్ని భాగాలు అర్థం అవ్వాలన్నమాట. అలాగే అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ 5వ అధ్యాయం కూడా ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. 7 మహిమలకు యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క చరిత్ర మనకి ఈ 5వ అధ్యాయం చాలా ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం ఏ అధ్యాయం మనకు అర్థం కాదని చెప్పడానికి వీల్లేదు. ప్రతి అధ్యాయం వెనకాల చాలా సందేశమే మనకు ఉంది. సో ప్రతి అధ్యాయం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొదటి 3 అధ్యాయాలు సంఘాలు, వాటి వెనకాల ఉన్నటువంటి హెచ్చరికలు, వారికి ఉన్నటువంటి బలహీనతలు, వారిని ఎలా బలపరచాడు, ఈ 2-3 అధ్యాయాలు మనం చూసాం మొదటి నుంచి. ఇక 4వ అధ్యాయం మనకి ఏం కనపడుతుంది? పరలోక వైభవాన్ని చూసారంటున్నాం. ఓకే. ఇక 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు మీకు ఏం జ్ఞాపకం రావాలి? 7 ముద్రలు వేయబడి ఎవరు తీయలేకుండా ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని యోహాను చూశాడు. దానిని చూసి యోహాను ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎందుకని? ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యులు లేడంటే ఆ పెద్దల్లో ఒక ఆయన వచ్చి, ఇదిగో ఏడవకము, యోధా గోత్రంలో ఆ యోధా గోత్రంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల ముద్రను విప్పడానికి యోగ్యుడు ఒక ఆయన ఉన్నాడని. కానీ మరలా యోహాను ఏం చేశాడు? ధైర్యపడ్డాడు. మరలా యోహాను సంతోషించాడు. ఇది 5వ అధ్యాయ నేపథ్యము. 7 గ్రంథాలు చేతపట్టుకున్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథం అనగా బైబిల్ గ్రంథాన్ని ఆయన ఓపెన్ చేశాడు. ఏమంటే ప్రపంచ ప్రజలందరికీ ఈరోజు మనం చదువుకోవడానికి అవకాశం అవుతుంది. సో ఇది 7 మహిమలకు యోగ్యుడు. అలాగే యేసుక్రీస్తుల వారిని సమస్తం ఈ సృష్టి, నాట్ ఓన్లీ పరలోకమే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు, భూమి క్రింద ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి
పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగినట్లు ఆయనని దేవుడు అత్యధికంగా హెచ్చించాడని మనకి 5వ అధ్యాయం సెలవిస్తుంది. ఓకేనా, ఇది 5వ అధ్యాయ సారాంశం. ఇక 6వ అధ్యాయం మనం చూసినప్పుడు గొర్రె పిల్ల 6 ముద్రలు విప్పడం. ఏంటైనా గొర్రె పిల్ల 6 ముద్రలు విప్పడము, ఏమంటే గుర్రాల మీద ఈ భూమి మీదకి తీర్పులు రావడము, ఎర్రని గుర్రము, తెల్ల గుర్రము, ఏమంటే సామాన్యమైనటువంటి ఈ 4 వాటిని గురించి మనం చదవం. లోకంలో తెగుళ్ళు, ఏమంటే 6వ అధ్యాయంలో లోకంలో 6 ముద్రలు విప్పడము 6వ అధ్యాయంలో, ఏమంటే లోకములు తెగుళ్ళు, యుద్ధాలు, కరువు, మరణము, ప్రకృతి వైపరీత్యాలు రావడము మనము 6వ అధ్యాయంలో విన్నటువంటి వర్తమానం. ఓకేనా, 6వ అధ్యాయంలో ఏమున్నాయి? ప్రకృతి వైపరీత్యాలు, ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి కరువులు, యుద్ధాలు, ఇవన్నీ 6వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇక 7వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఏమంటే 6వ అధ్యాయంలో 6 ముద్రలు తెరవబడగా తీర్పులు మరి ఈ ప్రపంచం మీదకి రాబోతున్నాయని, దేవుని తీర్పులు వచ్చినప్పుడు ఎవరు కూడా నిలవలేరని 6వ అధ్యాయం సెలవిస్తుంది. సో ఇక 7వ అధ్యాయం మనం చూద్దాం. ముద్రింపబడిన వారు, ఏమంటే 7వ అధ్యాయంలో ముద్రింపబడినటువంటి వారు 1,44,000 మంది. వీళ్ళు ఇశ్రాయేలు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమల్లో నుండి రక్షింపబడి తెల్లని వస్త్రాలను ధరించిన జనసమూహము దేవుణ్ణి ఆరాధించడము ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారు. సాధ్య సంఘంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరు? తమ వస్త్రాలని తమ వస్త్రాలని కాపాడుకున్నటువంటి వారు నీలో ఉన్నారు. తమ వస్త్రాలను ఏం చేయలేదట? మురుకు చేసుకోలేదు. తమ వస్త్రాలను కాపాడుకున్నారనగా ఈ దేహాలని పవిత్రంగా కాపాడుకున్నారని ఈ 7వ అధ్యాయంలో మనకి సెలవిస్తున్నటువంటి వర్తమానం. ఓకేనా, వాళ్ళ సంఖ్య ఎంత? 1,44,000 మంది. ఇక నుంచి ఈ సంఖ్య మనకి ముగింపు అధ్యాయం వరకు కూడా కనబడుతుంటుంది మహిమయంగా. ఓకేనా, ఇది 7వ అధ్యాయానికి సంబంధించినటువంటి వర్తమానం. ఓకేనా, దేవుడు తన ప్రజలను మర్చిపోవడం అని 1,44,000 మంది ముద్రింపబడి లెక్కలేనంత సమూహము రక్షణను పొందుకుందని ఈ 7వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా, ఇక 8వ అధ్యాయం మనం చూద్దాం. 8వ అధ్యాయం పరిశుద్ధుల ప్రార్థనలకు దేవుడు ఎలా స్పందిస్తాడో ఈ 8వ అధ్యాయంలో చెప్పబడింది. 7వ ముద్ర అనగా బోరలో తీర్పులు మరి ప్రకటించబడుతున్నాయని మనం 8వ అధ్యాయంలో చూస్తున్నాం. ఓకేనా, 8వ అధ్యాయం మనం చూసినప్పుడు 8-9 అధ్యాయాలు కూడా 8-9 అధ్యాయాలు కూడా 7 ముద్రలను విప్పినప్పుడు 7 బోర్ల తీర్పు ప్రారంభం. భూమి, సముద్రము, నదులు, సూర్యచంద్రులపై తెగుళ్ళు, పాతాళం నుండి మిడతల వంటి దయ్యాల దాడి, భూమిపై ఘోరమైనటువంటి శబ్దాలు కలుగుతున్నట్లుగా మనం 8-9 అధ్యాయాలు మనం చూస్తున్నాం. నదులపై బోర తన పాత్రను వేసినప్పుడు నదుల్లో నీళ్ళని ఎలా మారిపోయి రక్తంగా మారిపోయినవి. సూర్యుని మీద వేయగానే ఆ పాత్ర సూర్యుని మీద వేయగానే వేడిగా మారిపోయాడు. ఈరోజు పారిస్ దేశం ఏదనుకుంటాను, మేబీ బహుశా ఇప్పుడు ఎండలకి చాలా ఆ దేశము హడలెత్తిపోతుంది. ప్లాస్టిక్ ఇవన్నీ కరిగిపోతున్నాయి ఎండ తీవ్రతకి. సో ఈ సంవత్సరము, ఈ 26వ సంవత్సరము ఎండలు ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు కురవడం తక్కువని మరి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. సో ఆ రోజు ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయాల్ని నేటు మనము ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనకు బయటపడుతున్నాయి. ఓకేనా మర్చిపోవు. ఇక 8-9 అధ్యాయులు మరి ఈ భూమి మీదకి తీర్పులు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఓకేనా, మనుషులు మాత్రం పశ్చాత్తాప పడకపోవడం, మనుషులు ఈ భూమి మీద ఇన్ని విపత్తులు జరుగుతున్నప్పుడు, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ మనుషులు మాత్రం మారడం లేదని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇన్ని 9-8 అధ్యాయాలు. ఓకేనా, ఇక 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. మోషబాబు, బలవంతుడైన దేవదూత చిన్న పుస్తకం. బలవంతుడైన దేవదూత చిన్న పుస్తకం. ఇక్కడ మనకి సైలెంట్ అయినటువంటి అధ్యాయులు ఏంటంటే 6వ అధ్యాయంలో గుర్రాల యొక్క సందేశం దాకా మనకు అర్థమైంది. ఇక 7-8-9 అధ్యాయాలు ఈ ప్రకృతి విపత్తులు ఈ భూమి మీదకి రావడం. ఎన్ని? 7-8-9 అధ్యాయాలు.
ఇవే కొంచెం సైలెంట్గా మనకు కనబడుతూ ఉంటాయి. వీటిని మీరు మనసులో పెట్టుకోండి. అంటే మిగతా అధ్యాయాలన్నీ చాలా పెద్ద సందర్భాలుగా కనబడతాయి. ఇవి 3 కొంచెం సైలెంట్గా మనకు కనబడుతూ ఉంటుంటాయి. సో రాగడ దినాల్లో దీని మీద మరింత రీసెర్చ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే మనకు అర్థం కాలేదో దాని మీద మనము పరిశోధన చేయాలి, దాని మీదే ఫోకస్ చేయాలి. సరే, మనం ఆలోచించేద్దాం. సో ఇక 10వ అధ్యాయంలో బలిష్ఠుడైనటువంటి ఒక దేవదూత ఒక చిన్న పుస్తకాన్ని ఆయనకి ఇచ్చాడు, తినమన్నాడు. యోహాను ఆనందంగా తినేసాడు. తిన్న తర్వాత ఆయనకి చేదుగా అనిపించింది. అంటే ప్రారంభంలో మన జీవితం కూడా క్రీస్తుని అంగీకరించేటప్పుడు సంతోషంగా అంగీకరిస్తాం. ఏమంటే ముందు కొనసాగుతున్నప్పుడు ముగింపుకి వెళ్ళబోయేసరికి అందరి జీవితాలు చేదుగా కనబడుతూ ఉంటుంటాయి అని ఈ 10వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. అలాగే యెహెజ్కేలుని కూడా గ్రంథాన్ని తినమని మరి దూత ఆజ్ఞాపించడము, దేవుడి చెప్పడము, ఆయన ఆ గ్రంథాన్ని భక్షించడము, ఆ గ్రంథాన్ని బట్టి ప్రజలకి సువార్తను ప్రకటించడము, ఏమిటి దేవుని యొక్క రాజ్యాన్ని లేదా దేవుని యొక్క మాటలను ప్రకటించడం మనకు కనబడుతూ ఉంటుంది. ఇది 10వ అధ్యాయం. యోహాను పుస్తకాన్ని తిని మరలా ప్రవచించాలనేటువంటి ఆజ్ఞ మనకి అక్కడ కనబడుతుంది. ఓకేనా మోషి బాబు? ఇది 10వ అధ్యాయం యొక్క భాగాలు. ఓకే, ఇక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు 11వ అధ్యాయంలో కూడా మరొక మాటలు మనకు కనబడుతుంది. ఈ 11వ అధ్యాయం కూడా ఎవరంటే ఇక్కడ ఇద్దరు సాక్షులు మనకు కనబడుతున్నారు. వారెవరో మోషే గారు, ఏలియా గారు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారు? దేవుని ఇద్దరు సాక్షులు లోకానికి సువార్త ప్రకటించడము, అంత్యక్రీస్తు వారిని చంపడము, 3 రోజుల తర్వాత సజీవంగా ఏమంటే వారు పరలోకానికి వెళ్ళారని కొంతమంది పండితుల అభిప్రాయం. కానీ మరణించిన తర్వాత వారు పరదేశికి వెళ్ళాలన్నదే బైబిల్ చెబుతున్నటువంటి లా. ఓకేనా? అయితే వీళ్ళు మొత్తానికి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పరదేశికి వెళ్ళినట్లుగా వీళ్ళు క్రీస్తు రాజ్యాన్ని స్థాపించినట్లుగా ఈ 11వ అధ్యాయం మనకి సెలవుస్తుంది. సో 11వ అధ్యాయం అనగానే ఎవరు మనకి జ్ఞాపకం రావాలి? ఏలియా గారు, మోషే గారు. ఈ ఇద్దరు సాక్షులు భూమి మీద మరి క్రీస్తు కొరకు బ్రతికినటువంటి వారుగా అని 11వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా? ఇక 12వ అధ్యాయం. 12వ అధ్యాయం కూడా మనకి ఈజీ అయినటువంటి బాగా మంచి అధ్యాయం. మంచి అధ్యాయం అని అంటే సందర్భం మనకి ఇతరులు బాగా అర్థం చేసుకోవడానికి. ఇక్కడ సూర్యుని ధరించినటువంటి స్త్రీ కనబడుతుంది. ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరో కాదు, ఇశ్రాయేలు దేవుని యొక్క సార్వత్రిక సంఘము. ఒకవేళ టోటల్గా మనం మాట్లాడేసుకుంటే ఇక పరలోకంలో యుద్ధం కూడా జరుగుతుంది. సో టోటల్గా మనం చెప్పాలంటే ఈ 12వ అధ్యాయము ప్రకటన గ్రంథానికి ఆయుపొట్టు లాంటిది. మోస్ట్ పవర్ఫుల్ అధ్యాయం ఏదైనా ఉందనంటే అది 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయం బేస్ చేసుకునే ప్రకటన గ్రంథం అంతా ఆధారపడి ఉందని మనం చెప్పొచ్చు. సో పునాది ఇది, మైలురాళ్ళు లాంటిది ప్రజలు. సో ఈ 12వ అధ్యాయంలోని క్రూర మృగము, అలాగే ఆది సర్పము, ఘట సర్పము, దాని తాలూకా అది చేసేటువంటి యుద్ధాలు, ఆ యుద్ధాల్లో అది ఓడిపోవడము, ఈ భూమి మీదకి రావడము, ఆ ప్రజలందరినీ మోసగించడము ఈ 12వ అధ్యాయం మనకు కనబడుతుంది. పరలోకంలో మొట్టమొదటిసారిగా యుద్ధం జరిగింది. దేవుని సంకల్పాన్ని గండి కొట్టడానికి వాడు ఆదిలోనే ప్రారంభించాడు. ఆదిలోనే వాడి తంత్రాలన్నింటినీ పసిగట్టినటువంటి మిఖాయిలు దేవదూతకి యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ తన సైన్యములు ఓడిపోయి అది భూమి మీదకి త్రోయబడింది. భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత మన సహోదరుల మీద నేరం మోపి మనల్ని అందరినీ ఏం చేస్తుంది? మోసగిస్తుందని 12వ అధ్యాయం మనకి ఇస్తున్నటువంటి సందేశం. ఓకే, ఇక సూర్యుని ధరించినటువంటి స్త్రీ ఆ కననైనటువంటి ఆ బిడ్డని కనగానే సాతానుడు ఏం చేయాలనుకున్నాడు? ఆ బిడ్డని మింగేయాలనుకున్నాడు. మన సేవకులు కూడా పాట రాశారు దీనిని అనుసరించి. జయము జయము యేసునికే, ఆలయము లయము సాతానుకే. జయము జయము యేసునికే, అనంత నాశనం అపవాదికే. వాక్యము భుజించుము సహోదరా, అపవాది నిన్ను మృంగకుండెను, అపవాది నిన్ను శోధింపకుండెను. సో అలాగా వాడి శోధ నుంచి మనం బయటపడాలంటే ఇప్పుడు యోహాను ఎలాగైతే 10వ అధ్యాయంలో తిన్నాడో మనం అలా తినాలి. సో ఇక్కడ 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేపటికి ఏం జరుగుతుంది? సూర్యుని ధరించినటువంటి స్త్రీ ఏమండి, అలాగే ఇంకొకటి ఈ మిఖాయిలకి సాతానికి యుద్ధం జరగడము, ఆ యుద్ధంలో వాడు ఓడిపోవడము, భూమి మీదకి రావడము, సహోదరుల మీద నేరం మోపడము,
12వ అధ్యాయం ఓకేనా. 12వ అధ్యాయం కూడా మనకి టూకీగా అర్థమైనటువంటి భాగం. ఇక 13వ అధ్యాయం దగ్గరికి మనం చూసినప్పుడు 13వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయనకి ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తోత్రార్హుడు, యుగ యుగములు మహిమ, శక్తి, ప్రభావము, జ్ఞానము, ఐశ్వర్యము ఆయనకి చెల్లును గాకని పరలోకము, భూలోకము, పాతాళలోకము అందరూ కొనియాడుతుంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి దుష్టుడైనటువంటి అపవాది వాడేం చేస్తున్నాడు? ఆ ఆరాధన అంతా నాకే దక్కాలి, ఆ మహిమ అంతా నేనే స్వతంత్రించుకోవాలని వాడు తనను తాను హెచ్చించుకున్నట్లుగా మనకు 13వ అధ్యాయం సెలవిస్తుంది. ఇప్పుడు 13వ అధ్యాయంలో ఎక్కడి నుంచి క్రూర మృగం వచ్చింది? మొదటిగా సముద్రంలో నుంచి ఒక క్రూర మృగం వచ్చింది. విన్నారా మాట? సముద్రంలో నుంచి ఒకటి భూమి నుంచి వెరీ గుడ్. రెండవది భూమిలో నుంచి వచ్చింది. భూమిలో నుంచి వచ్చింది ఏమంటుంది? సముద్రం దానికి సపోర్ట్ చేసి నాకు ఆరాధన చేయాలి, దానిని మీరు మహిమపరచాలని ఒక 6 అంకీలు 6 ముద్రలు అనగా 666 666 సంఖ్యను ప్రతి ఒక్కరు ధరించాలని అది ప్రోత్సహిస్తున్నట్లుగా, అది ఘట సర్పం తనను తాను మహిమపరుచుకున్నట్లుగా ఆరాధించాలని మానవాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నట్లుగా 13వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఓకేనా మోషి బాబు. ఇక 14వ అధ్యాయం మనం చూసినప్పుడు 14వ అధ్యాయం ఆధ్యాత్మిక యుద్ధము మరియు మృగాలు. ఇక్కడ ఈ 14వ అధ్యాయం నుంచి కూడా కొన్ని భాగాలు మనకి కొంచెం అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా. 14వ అధ్యాయం, ఈ 14వ అధ్యాయంలో కూడా యుద్ధము మరియు క్రూర మృగము. ఓకేనా. 12వ అధ్యాయంలో సూర్యుని ధరించినటువంటి స్త్రీని మనం చూసాం కదా. 13వ అధ్యాయంలోనేమో ఘటసర్పం తనను తాను ఆరాధించుకోవాలనుకుంటుంది కదా. ఇక 14వ అధ్యాయంలో సియోను కొండపై గొర్రెపిల్ల మరియు గొర్రెపిల్ల విజయం సాధించినటువంటి పరిశుద్ధులు భూమిపై దేవుని అంతిమ తీర్పులు కోత కోయడము ఏమంటే గురించినటువంటి హెచ్చరికలు మనకు కనబడతాయి. భూమి పంట పైరు పండింది, భూమిని కొయ్యాలి కొడవలు పెట్టని మనకు 14వ అధ్యాయంలో వినబడుతున్నటువంటి సంకేతాలు. ఓకేనా మోషబాబు. సియోను కొండపై గొర్రెపిల్ల విజయం సాధించినటువంటి సందర్భాలు మనకి ఇక్కడ 14వ అధ్యాయంలో కనబడుతున్నాయి. ఓకేనా మోషబాబు. ఇక 15వ అధ్యాయం 15, 16 అధ్యాయులు. సో ఇక్కడ 14వ అధ్యాయం మనకి కొంచెం సైలెంట్ పీరియడ్గా ఉంది. 14వ అధ్యాయులు ఏం కనబడుతుంది? సియోను కొండపై గొర్రెపిల్ల మరియు విజయం సాధించినటువంటి పరిశుద్ధులు భూమిపై దేవుని యొక్క అంతిమ తీర్పులు 14వ అధ్యాయంలో కనబడుతున్నాయి. సో ఇక 14 ముగించుకుని ఇప్పుడు 15, 16 అధ్యాయులు మరలా అంటే మనకి 14, 15, 16 అధ్యాయులు కొంచెం సైలెంట్గా కనపడుతుంది. అంటే అంత పాఠాన్ని మనం చెప్పుకోలేము. అవంటే లేఖనాలను అనుసారంగా లేఖనాలను తిరగేసుకుంటూ మనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఇక దీనిని మనం మాటలానుసారంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. 14 నుంచి 16 అధ్యాయులు అనగా 15, 16 అధ్యాయులు మనం చూద్దాం. 15, 16 అధ్యాయులు దేవుని ఉగ్రతతో నిండిన 7 సువర్ణ పాత్రలు ఈ భూమిపై కుమ్మరించినప్పుడు ఏమండి ఈ భూమిపై కుమ్మరించినప్పుడు మనుషులపై పుండ్లు ఏమండి సముద్రపు నీరు రక్తముగా మారడము ఏమండి తీవ్రమైనటువంటి ఎండ చీకటి మరియు భూకంపాల రావడము అరమగిద్దోని యుద్ధానికి వేదిక సిద్ధం చేయడము ఈ 15, 16 అధ్యాయులు మనకు కనబడుతుంది. సో 14, 15, 16 అధ్యాయులు ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి తెగుళ్ళ గురించి విపత్తుల గురించి 6వ అధ్యాయంలో ఎలాగైతే జరిగినాయో 6వ అధ్యాయానికి సంబంధించినటువంటి సంఘటనలు మరలా 14, 15, 16 అధ్యాయుల్లో మనకు కనబడుతుంది. ఓకేనా. ఇవి కొంచెం మనకి డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు మేబీ బహుశా. సో రాగడ దినాల్లో దీని మీద కూడా సాధన చేసే ప్రయత్నాలు మనం చేద్దాం. ఇక నెక్స్ట్ వన్ బబులోను నాశనం అవడం. ఇక్కడ మనకి బాగా అర్థమైపోతుంది. 17, 18, 19 అధ్యాయుల్లో మరి పరలోకములో ఆనందం జరిగినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే భూమి మీద ఆ మహాఘట సర్పం అనగా బబులోను ఆ మహావేశ్య నాశనం అయిపోయింది. అది నాశనం అవడమే కాదు, అది దాని ద్వారాగా అనేక మంది భూరాజులను అధిపతులను అధికారులను తన వస్తము తన హస్తగస్తము చేసుకుని వాళ్ళందరూ చూస్తుండగానే దాని వైభవము మరి బూడిదైపోయినట్లుగా ఆవిరైపోయినట్లుగా మనకు సెలవిస్తుంది. సో ఇది మనకు 17వ అధ్యాయంలో కనబడుతుంది. ఓకేనా. 17 నుంచి 20 అధ్యాయాల్లో ఈ బబులోను పతనం గురించి వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. బబులోను నాశనం మరియు క్రీస్తు రాకడ. దీన్ని 17 నుంచి 20 అధ్యాయులు చూద్దాం. ఇప్పుడు 17, 18 అధ్యాయులు పొగరబోతు అయినటువంటి వ్యభిచారి అయిన మహాబబులోను ఏమండి భ్రష్టపడిపోయి లోక వ్యవస్థ ఏమండి
మతపరమైనటువంటి నాశనము, దేవుని తీర్పు వలన లోక ఐశ్వర్యము, వ్యాపారము ఇదంతా ఒక్క గడియలోనే నాశనమైపోవడము ఇప్పుడు మనం 17వ అధ్యాయంలో చూడబోతున్నాం. 17వ అధ్యాయంలో దానికి తీర్పు ప్రకటించాడు. 18వ అధ్యాయంలో ఆ తీర్పులు మరి దానికి నెరవేరినట్లుగా, అది నాశనం అయిపోయినట్లుగా 18వ అధ్యాయాన్ని చూసాం. బబులోను అనగానే దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకానికి సాదృశ్యంగా ఉంది, వ్యాపారానికి సూచనగా ఉన్నది అని మనము చాలా విస్తరించి మాట్లాడాం 17, 18 అధ్యాయాల్లో. ఓకేనా. ఇక 19వ అధ్యాయం మనం చూసాం. అలాగే క్రీస్తు ఇది 17, 18 అధ్యాయాలు సారాంశం. ఇక 19వ అధ్యాయంలో 17, 18 అధ్యాయాల్లో ఆ సాతాను లేదా బబులోను పట్టణం నాశనం అయిపోతే పరలోకములో దేవునికి హల్లెలూయా అనేటువంటి పదము, ప్రభువుని స్తుతించండి అని 4 పర్యాయాలు మనకు కనబడినట్లుగా 19వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఓకేనా. ప్రభువుని మనం ఏం చేయాలి, స్తుతించండి అన్నటువంటి మాట, హల్లెలూయా అనేటువంటి పదము మనము ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం చూసాం. భూమి మీద అది మరి నాశనమైంది కనుక ఇప్పుడు పరలోకంలో. అలాగే ఈ భూమి మీద 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమే మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ ఆనందం మనం చూసాం కదా. ఈ పాపపు లోకంలో బబులోను పతనమైనటువంటి తర్వాత ఇప్పుడు పరలోకం కూడా సంతోషించిందని మనము 19వ అధ్యాయం బట్టి మనం చూసాం. ఓకే. ఇక పరలోకంలో గొర్రెపిల్ల వివాహోత్సవము, తెల్లని గుర్రంపై రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా యేసుక్రీస్తు మహావైభవంతో రావడము, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తల పరాజయము, అగ్నిగుండంలో పడవేయబడము 19వ అధ్యాయంలో ఉన్నటువంటి వర్తమానాలు. ఓకే. ఇక 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సాతాను 1000 ఏండ్లు అంటే పరలోకం నుంచి ఒక మహాదేవదూత రావడము, సంఖ్యల చేత పట్టుకుని వచ్చి అపవాదిని ఏం చేసింది, 1000 సంవత్సరాల అగాధంలో వేసేసాడు. ఇది 20వ అధ్యాయ సారాంశం. 1000 సంవత్సరాలు వేసినటువంటి తర్వాత మరలా వాడు ఏం చేశాడు, విడిపింపబడ్డాడు. విడిపింపబడి ఎక్కడికి వచ్చాడు, ఆదాము వలన మోసం చేశాడు. అలాగే ఈ ప్రపంచాన్ని అంతటినీ మోసం చేసి వాడు తన వైపుకు తిప్పుకుని మరలా తన చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. అదోని ఏం చేశాడు, ముందు నేను తప్పు చేశానని బలిపేటలో కొమ్ములు పట్టుకుని నన్ను వదిలేయండి బాబా అన్నాడు. మరలా రెండో ప్రయత్నం ఏం చేశాడు, అభిషేకం నాకు వివాహం చేయడానికి అడుగు అని బెత్షెబను ప్రేరేపించాడు. అంటే ఈ ఆది సర్పం కట సర్పం కూడా ఎన్నిసార్లు బంధింపబడినా భూమి మీదకి వచ్చిన మానవులను మోసగిస్తూనే ఉంటుంది. సాతాను మనస్తత్వమే అది. కనుక ఎలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని 20వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. 1000 ఏండ్లు మరి బంధింపబడినటువంటి తర్వాత సాతానుకు అంతిమ శిక్ష, ధవల సింహాసనం మీద తీర్పు, జీవగ్రంథములో పేరు లేనటువంటి వారికి నిత్య శిక్ష వస్తుందని ఈ 20వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఓకే. మోసపోయి చివరగా 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము నూతన వధువు కొరకు అలంకరింపబడినటువంటి, పెండ్లి కుమారుడు కొరకు అలంకరింపబడినటువంటి మరి అలంకరణ మనం చూసాం. 12 ముత్యములతో కట్టబడిందని, పద్మరాగము, పుష్పము, ఇలా 12 వైభవాలతో పరలోకం కట్టబడుతుందని, ఆ రాజ్యానికి మనం అందరం కూడా హక్కుదారులుగా ఉండాలని, జీవగ్రంథంలో వ్రాయబడిన వారు మాత్రమే దానిలో ఉంటారని మనకి 21వ అధ్యాయంలో విన్నటువంటి వర్తమానం. ఓకేనా. నూతన ఇప్పుడు ఉన్నటువంటి ఆకాశం భూమి ఏమైపోయినాయి, లయమైపోయినాయి. అప్పుడు నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, అక్కడ ఏడుపైనను దాహమైనను దప్పికైనను మరికి ఏమీ ఉండదు. అక్కడ సూర్యుని వేడి కానీ చంద్రుని అక్కడ ప్రకాశించేది ఒకే ఒకరు. ఈ భూమి మీద మానవాళ్ళందరూ తమ ప్రయాసాలు మానుకుని ఆయన దగ్గరికి వెళ్తే నిత్య విశ్రాంతి ఉంటుందని మనము 21వ అధ్యాయంలో చూసినటువంటి వర్తమానం. ఓకేనా. నూతన యెరూషలేము పట్టణం, అక్కడ మరణం ఉండదు, వేదన ఉండదు, దేవుడి మనుషులందరితో నివాసం ఉంటాడని 21వ అధ్యాయం మనం చూసాం. ఆయన మనుషులతో కూడా కాపురం ఉండి ఆయన వారితో ఉండి సంచరిస్తానని 21వ అధ్యాయం మనం చూసాం. ఇక ఫైనల్గా 22వ అధ్యాయము జీవ జలనిధి. ఏంటైనా జీవ జలనిధి, అలాగే జీవవృక్షము. దేవుని సేవకులు ఆయన ముఖాన్ని చూస్తూ నిరంతరం పాలిస్తారని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరి క్రియలు చెప్పిన వారికి జీతాన్ని నేను సిద్ధపరుస్తున్నానని 22వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆయన 4 పర్యాలు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను
అంటే హెచ్చరిక ఇస్తున్నాడు, వారికి ఆశను కూడా కలిగిస్తున్నాడు. ఇప్పుడు త్వరగా ఆయన వచ్చేసాడు అనుకో, మనకు అందరికీ విశ్రాంతి కదా. ఇక మనం సువార్త ప్రకటించవలసినటువంటి పని ముగుస్తుంది కనుక మనకి అందరికీ విశ్రాంతిని ఇవ్వడానికి నేను త్వరగా వస్తున్నానని వాగ్దానం చేసినట్లుగా మనకి ఈ భాగాలు సెలవిస్తున్నాయి. ఓకేనా మోషే బాబు, ఇది 22 అధ్యాయాల నేపథ్యంగా మనం చూడొచ్చు, సారాంశంగా చూడొచ్చు, వివరణగా చూడొచ్చు, సందేశంగా అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రకటన గ్రంథంపై మరి దేవుడు ఒక చక్కటి కొద్దిపాటి అవగాహన ఇచ్చాడని నేను విశ్వసిస్తున్నాను. ఇంకా రాగడి దినాల్లో మనకి ఏవైతే సైలెంట్గా ఉంటున్నాయని అనుకుంటున్నామో అవి మనకి సాధ్యం కాదు. సో మన సంఘంలో ఉన్నటువంటి సేవకుల ద్వారాగా, మన సంఘంలో ఉన్నటువంటి మరి ఇతర ఇంకా దైవ సేవకులు, నూతన యువ సేవకులు ఉన్నారు కనుక రాగడి దినాల్లో వారి ద్వారాగా మరింత విపులంగా మనం వినే ప్రయత్నాలు, నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు, ఇక ఈ ప్రకటన గ్రంథం ఇచ్చే ముఖ్య సందేశం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారం. దేవుని యొక్క లోకములో ఎంత పాపం ఉన్నా, సాతాను శక్తులు పెరిగిన అంతిమ అధికారం మరియు విజయము దేవునిదే అని ఈ ప్రకటన గ్రంథం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఓకేనా మోషే బాబు, ఇక విశ్వాసులకు ధైర్యం ఏంటైనా, విశ్వాసులకు ధైర్యం. శ్రమలో హింసలో తాత్కాలికమే. క్రీస్తు కొరకు ఏమండి, క్రీస్తు కొరకు మనము ప్రాణాలు అర్పించినా సరే పరలోకంలో నిత్యజీవం, గొప్ప బహుమతులు ఉంటాయని ఈ ప్రకటన గ్రంథం మనకి సందేశాన్ని ఇస్తుంది. తీర్పు తప్పదు. ఏంటైనా తీర్పు తప్పదు. మారు మనసు పొందని పాపులకు, సాతానుకు ఏమంటే దేవునికి భయంకరమైనటువంటి ఉగ్రత మరియు నరక శిక్ష తప్పదు అని ఈ అధ్యాయం మనకి లేదా ఈ గ్రంథం మనకి సెలవిస్తుంది. అలాగే క్రీస్తు పునరాగమనం, యేసుక్రీస్తు విజేతగా తిరిగి రాబోవడము. కాబట్టి సంఘము తనను తాను పరిశుద్ధంగా ఉంచుకొని ఆయన రాక కొరకు సిద్ధపడాలని ఈ ప్రకటన గ్రంథం మనకి సెలవిస్తుంది. మరొకసారి మనం ఏం చెప్పాలంటే, ఈ ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలని, ఆ రాకడలో ఆయన కొరకు బ్రతికేటువంటి వారికి మహిమ ఉంటుందని, ఆయన రాకని తిరస్కరించిన వారు, ఆయన పొడిచిన వారందరూ ఆయనను చూస్తారని, ఆ దినమున రొమ్ము కొట్టుకుని ఏడుస్తారని గ్రంథం సెలవిస్తుంది. కనుక అలా ఎవరు కూడా నశించిపోకూడదని, నశించి వారు పోతున్న పట్ల మనం భారాన్ని కలిగి ఉండాలని, బాధ్యత కలిగి ఉండాలని, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నదని మన బాధ్యతలను గుర్తు చేస్తున్నది ప్రకటన గ్రంథం. సో దీంట్లో వ్రాయబడినటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా నీకేం అర్థమైందనంటే, నాకేం అర్థమైందంటే సువార్త ప్రకటించవలసిన భారం నీకు నాకు ఉందని గ్రంథం సెలవిస్తుంది. ఓకేనా, ఇది ఈ గ్రంథం ద్వారాగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలని దేవునికి వినవించుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నా కొద్ది మాటలు ముగించుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. మంచి పీడారు ఇంతవరకు మనం చక్కటి వర్తమానం చేసిన నా ప్రత్యేక నాటలు చేసుకుంటూ ప్రార్థన చేసుకుని ఉదయకాలకున్న ప్రార్థన ముగించుకున్నాం. మన మధ్యలో దేవశాఖకు ప్రార్థన చేస్తాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు కృతజ్ఞతలు. ఇంతవరకు ప్రకటన గ్రంథం నాయన మొదటి అధ్యాయం నుంచి 22 అధ్యాయాల వరకు నాయన ఒక చక్కటి అవగాహన మేము విన్నామని, నేర్చుకున్నామని తెలియాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రభు ఎంతసేపు ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో తండ్రి మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించారని విశ్వసిస్తున్నాం తండ్రి. విన్న మాటలు మా యొక్క హృదయమైనటువంటి పలక మీద రాసుకుని వాటిని నిత్యము ధ్యానించుకుని ప్రభు అవసరం వచ్చినప్పుడు, సందిగ్ధంలో, సమస్యలలో ఉన్నప్పుడు ఈ మాటల ద్వారా మరింత మేము ఆదరణ పొందడానికి, మీ పట్ల విశ్వాసంతో జీవించడానికి, లోకంలో మీ కుమారుని వలె జీవించడానికి మీ సహాయంతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క సమయంలో ఇంత చక్కటి పరిచర్య చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు, సేవకులు, దైవజనుడు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, ఊదురు, వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలు మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలైనటువంటి మా అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు అందరికీ దయచేయమని తండ్రి ఈ దినములో నాయన నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా మేము చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ నాయన భద్రతను, దీవెనను, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ కుమారులు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా.